శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అజయ్ గారు. మ్యామ్, పెంచులకోన లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయాన్ని ఎవరు దర్శించుకోవాలి? ముఖ్యంగా ఈ దేవాలయాన్ని దర్శించుకోవటం వల్ల ఎలాంటి గ్రహశాంతులు మనకు కలుగుతాయి? పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒక విశిష్టత. అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది, ఆ దేవాలయంలో ఉన్న మహిమ ఏంటి? అసలు లక్ష్మీ నరసింహస్వామి అంటేనే పవర్ఫుల్, హై వోల్టేజ్ చెప్పాలండి. అంటే మనకి పరాశక్తి ఎట్లనో ఇక్కడ ఆ స్వామి అలా. ఎందుకంటే ప్రహ్లాదుడిని కాపాడడానికి వచ్చిన మానవుడు కాదు, మృగము కాదు, జంతువు కాదు, అలా రెండు కలగలిపి వచ్చిన శరీరమే లక్ష్మీ నరసింహస్వామి. అంటే మనిషి శరీరంతో పాటు ఒక జంతువు యొక్క ఆకృతిని కూడా కలుపుకొని వచ్చిన అవతారమే లక్ష్మీ నరసింహస్వామి. ఎందెందు చూసినా అందందు గలడు అని ప్రహ్లాదుడు చెప్పడంతో ఆయన ఒక స్తంభంలో వెలిసిన స్వామి. ఇప్పుడు కూడా ఆయన ఒక శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉంది. అసలు నరసింహస్వామి యొక్క ఆరాధన అనేది ఎలా ఉంటుంది అంటే, ఇంకా కత్తిపైన సాము అంటాం కదా, ఆరాధన చేసే వాళ్ళకి కాదు, అలా ఆరాధన చేసే వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. వాళ్ళు కొంచెం అంటే ఉగ్రతత్వంగా అనిపిస్తారు, కానీ వాళ్ళ మనసు సాఫ్ట్గానే ఉంటుంది. వాళ్ళతో ఆటలు ఆడడానికి ఉండదు. అంటే అమ్మవారి సాధన ఎలా అయితే ఉంటుందో లక్ష్మీ నరసింహస్వామి సాధన కూడా అలానే ఉంటుంది. మీరన్నట్టుగా ఈ పెంచలకోన అనే ప్రాంతం ఏంటి అసలు అని అంటే, స్వామివారు ఎప్పుడైతే ప్రహ్లాదుడి కోసం ఆవిర్భవించిన తర్వాత పూర్తిగా ఉగ్ర రూపంగా ఉన్నారంట. మనం శాస్త్రంలో కూడా వింటాం, స్వామి అసలు ఆయన శాంతింపజేయడానికి ఎవరు కూడా ముందుకి పోలేరు. అలాంటి స్వరూపం ప్రహ్లాదుడి వాళ్ళ నాన్నని చంపేసిన తర్వాత. అప్పుడు అందరూ దేవాది దేవతలు అంటాడు, ప్రహ్లాద నీకోసమే వచ్చాడు, నువ్వే వెళ్ళి శాంతింపజేయి స్వామిని, మా తరం కాదు అనేసి. ఇంకొకటి ఏంటంటే, ఏ అవతారం అయితే చూసి లక్ష్మీదేవి భయపడిన అవతారమో అదే నరసింహ అవతారం. ఎందుకంటే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని చూసి భయపడలేదు. ఒక్క ఈ నరసింహస్వామి అవతారంలోనే ఆమె కొంచెం భయపడిందంట వెళ్ళడానికి. ఏంటి, నా స్వామిలో నేను ఇంత ఉగ్రత్వాన్ని చూస్తున్నానా, ఇంత ఇదిగా ఉన్నాడా నా స్వామి అని చెప్పేసి ప్రహ్లాదుని అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఒక మాట అంటాడంట, ఏంటయ్యా నేను పిలిస్తేనే వచ్చినావు, నువ్వు పెద్దగా గాండ్రిస్తున్నావు, నీ ఉరుములు మెరుపులు చూసి నేను భయపడతాను అనుకుంటున్నానా? సంసారం అనే భవసాగరానికి భయపడతానేమో కానీ నీ యొక్క ఉగ్రస్వరూపాన్ని చూసి నేను భయపడను తండ్రి. నువ్వు నా తండ్రి స్వరూపమైన అయినటువంటి నారసింహుడు, నేను పిలిస్తేనే నువ్వు పలికావు, నువ్వు వచ్చావు, నా కోసం నేను ఉన్నానని నిరూపించుకున్నావు. నువ్వు ఇంతగా అరుస్తూ గాండ్రిస్తూ ఉంటే నేనేం భయపడను, నువ్వు శాంతించు అని అడుగుతాడంట ప్రహ్లాదుడు లక్ష్మీ నరసింహస్వామిని. అలా అడిగినప్పుడు అది వినాలి, అంతే, అది విని అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది ఆ ప్రహ్లాదుడి లక్ష్మీ నరసింహస్వామి యొక్క సంభాషణ అనేది. ఇంకా అట్లా అడిగినప్పుడు స్వామి ఇంకా అక్కడికి కూడా ఇంకా తను శాంతంగా మారడానికి కొంచెం టైం పట్టిందంట. ప్రహ్లాదుడు అలా వేడుకున్నా కూడా ఇంకా కొంచెం ఉగ్రతత్వం ఉంటే అందరూ ఇంకా లక్ష్మీదేవి నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్తేనే సరిపోతుంది, స్వామి ఇంకా ఇప్పుడు ఆగేలాగలేడు, ఒక నువ్వు మాత్రమే ఆపగలవు ఇంకా స్వామిని, ఆ ఉగ్రతత్వంలో నుండి నువ్వు బయటికి తీసుకురాగలవు అంటే లక్ష్మీదేవి వెళ్ళి ఆయనని పెనవేసుకుందంట. పెనవేసుకోవడం అంటే ఆలింగనం చేసుకోవడం, మన బాడుక భాషలో హగ్ చెప్పాలండి. స్వామిని పెనవేసుకున్న తర్వాత ఆ పేరు ఇప్పుడు మనం పెంచలకోన అంటున్నాం చూడు, అది పెనుశిల. దానికి పెంచలకోన అని కాదు పేరు, పెనుశిల చెప్పాలంటే. వాడుక భాషలో అది పెంచలకోన అయింది. ఆ పెనుశిల అనేది ఇదంతా ఎక్కడ జరిగింది అంటే అక్కడే జరిగింది. ఆ అమ్మవారు అయ్యవారు కూడా అక్కడ పెన వేసుకున్నట్లే ఉంటారు. మూర్తి శిలామూర్తి పెంచలకోనలో లక్ష్మీ నరసింహస్వామిది అమ్మవారు పెనవేసుకున్నట్టే ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రతత్వాన్ని నిర్మూలించడానికి అమ్మ ఆలింగనం చేసుకున్న శిలామూర్తి పెంచలకోనలో ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అని అంటే, వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకున్న పొజిషన్లో అక్కడ ఉన్నారు కాబట్టి భార్యాభర్త యొక్క అన్యోన్య దాంపత్యం కోసం కావాలన్నా కూడా మీరు ఆయన్ని దర్శించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు గ్రహ బాధలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా ఆ దేవస్థానానికి వెళ్ళి మీరు దర్శించుకొని రావచ్చు. ఇంకొకటి, ఇక్కడ పెనుశిలాలో అమ్మవారు వచ్చేసి చెంచు లక్ష్మిగా ఉంటుంది.
చెంచులక్ష్మిగా అంటే మనకు తెలుసు చెంచులక్ష్మి అంటే ఎక్కడ నిలకడగా ఉన్నది కాదు, అటు ఇటు తిరుగుతున్నది అనేది. ఇంకోటి ఈ అడవి ప్రాంతంలో ఏ దేవాలయాలు అయితే ఉంటాయో ఈ అడవి ప్రాంతంలో ఉన్న అమ్మవారిని చెంచులక్ష్మిగానే పిలుస్తారు. ఓకే. మన శాక్తేయ పరంగా చూస్తే ఆవిడే వనదుర్గ, ఈ శైవం పరంగా చూస్తే ఆవిడే చెంచులక్ష్మి. ఓకే. శక్తి అంతా ఒక్కటే, పేర్లు మాత్రమే వేరు. ఇప్పుడు ఈ దేవాలయాన్ని దర్శించడం ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, అన్యోన్య దాంపత్యం లేని వాళ్ళకి అన్యోన్య దాంపత్యం కుదురుతుంది, గ్రహ బాధలు పోతాయి. ఎందుకు గ్రహ బాధలు పోతాయి అని చెప్పబడింది అంటే నారసింహస్వామి యొక్క ఆరాధననే ఉగ్రతత్వం. ఆయన చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. ఆయన అంటాం కదా, ఒక చూపు చూస్తే చాలు అన్నట్టు అలా ఉంటుంది. ఆయన ఒక విజన్ కానీ, ఆయన ఒక ఇది కానీ, ఆయన ఒక్క ఆకారం కానీ, ఆకారం చూసే గ్రహాలని భయపడి పారిపోవాల్సిందే. ఇంకా ఒక్కసారి గాండ్రించినాడంటే ఇంకా అయిపోయా, అప్పుడు గ్రహాలని చచ్చిపోవాల్సిందే. అంత ఇదిగా ఉంటుందన్నమాట ఆయన యొక్క తీరు. అందుకు ఆయనని పూజించిన వాళ్ళకి గ్రహ బాధలు ఉండవు. మామూలుగా ఇంకొకటి ఏం చెప్తారు అంటే ఎవరైతే ఆరోగ్యపరంగా హెవీగా బాధపడుతుంటారో ఈ నరదిష్టి, నరఘోష ఇవన్నీ దీనివల్ల బాధింపబడుతుంటారో ఇలాంటి వాళ్ళు కూడా నారసింహస్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల వీటి బారి నుండి తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఎలా చెప్తారు అంటే మనకి నంద్యాలలో ఉన్న అహోబిల లక్ష్మీనరసింహస్వామి ఉగ్రతత్వం, ఇక్కడ పెనుశిలలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ప్రేమతత్వం. ఎందుకు ప్రేమతత్వం అంటే ఆయన ఉగ్రతత్వాన్ని అమ్మవారు తగ్గించి పెన వేసుకొని ఉన్నారు కాబట్టి ఈయన ప్రేమతత్వంలో ఉంటాడు. ఈయన ప్రేమతత్వాన్ని అందరు కూడా చూడొచ్చు అక్కడికి వెళ్ళి. ఆ యొక్క మూర్తి కూడా అలానే ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే అక్కడ కోనేరు కూడా స్వయంగా ఉద్భవించిందని చెప్తారు. ఇంకొకటి విషయం ఏమంటే సాధకులు అక్కడికి వెళ్ళి ఈ తపస్సు చేయడం వల్ల కూడా సిద్ధి త్వరగా కలుగుతుంది. ఎందుకంటే చాలా అడవిలో ఉంటుంది దేవాలయం అది. ఎప్పుడు కూడా ఒక సాధకులకి చెప్పేది ఏంటంటే అయితే మంచి దేవాలయాల దగ్గరికి వెళ్ళేసి జపం చేయాలి, లేదా తీర్థయాత్రలు చేయాలి, లేదా అడవిలో నిషిద్ధమైన ప్రాంతాలలో ఎక్కువ జపం చేయాలి అని చెప్తారు సాధకులకి. సాధకులకి చాలా అనువైన ప్లేస్. అక్కడికి వెళ్ళి జపం చేయడం ద్వారా, తపస్సు చేయడం ద్వారా త్వరగా మంత్రసిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వామి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకు స్వామి ఇట్లా అడవుల్లో వెలిసినాడు అని అంటే స్వామి వెలిసిన ప్రతి అడవి, ప్రతి కోన, ప్రతి చెట్టు, ప్రతి రాయి కూడా శక్తివంతమైనదే. స్వామి ఉన్న పరిసరాలలో ప్రతిదీ కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆ శక్తిని మనం తీసుకోవాలి, మనలోకి ఆ శక్తి కూడా రావాలి అంటే మనం అక్కడికి వెళ్ళి ఈ జపము, తపస్సు ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనకు త్వరగా సిద్ధి అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పెనుశిల అయిన పెంచలకోన దేవాలయాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.